కవిత అరెస్ట్ అవుతుందని ఊహించారా మీరు ముందే? అరెస్ట్ అవుతుంది, ఒకరోజు అవుతుంది అని అయితే ఊహించినాం. ఎందుకంటే ప్రతి దానికి ఇప్పుడు తెగేదాకా కూడా లాక్కోడు. ఇలా అసెంబ్లీ ఎలక్షన్స్కి కవిత అరెస్ట్ మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి మేము ఇప్పుడు అవసరం లేదు, అసెంబ్లీ సీట్స్ తోటి ప్రధానమంత్రి నిలబడేది లేదు. సో పార్లమెంట్లో వేసేసారు, వాళ్ళంతా ఒకటే. అంటే కవిత తప్పు చేయకుండా కానీ అరెస్ట్ చేసిరు అంటారా మీరు? తప్పు చేసింది, లేట్గా అరెస్ట్ చేసిరు అంటారు. తప్పు చేసింది బట్ అరెస్ట్లో జాప్యం జరిగింది అంటుంది. సరే, బీజేపీ మేలు కోసమే కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసిరు అనుకుందాం. ఓకే, మరి బీజేపీకి మేలు అవుతుంది రాబోయే ఎంపీ ఎలక్షన్లో? అవ్వాలనే చేసిరు, అవుతుంది కాదు మనం చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ గారికి మంచి మన ప్రభుత్వం వస్తే అది ఇదని చెప్పారు, మరి అది జరిగిందా అండి? కొన్నిట్లకి మనం చేసేటి చేస్తాం, రిజల్ట్స్ అనేటివి ఊహించలేము, అవి అది ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు మీ అస్త్రం ఏంది? అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటే ప్రజలు నిజంగా ఒకటే కావచ్చు అని చెప్పి ఆప్షన్ మీ కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం వాస్తవమే కదా? అవును. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? కవితను లోపడేసినాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఇప్పటికి కూడా వీక్ క్యాండిడేట్లనే పెట్టారు, ఎక్కడైనా వీక్ క్యాండిడేట్లనే పెట్టారు బీఆర్ఎస్ పార్టీ. అవును, ఇవాళ వెంకట్రామిరెడ్డిని పైసలు ఉన్నోని తీసుకొచ్చి అరే మస్తుగా తిన్నావు కదా ఈడ పెడుతూ రానాడు అని చెప్పి రఘునందన్కి ఏమైనా పైసలు తక్కువైతే జర నువ్వు ఖర్చు పెట్టరా బై, ఇన్ని సంపాదించావు కదా అని మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు నాగం చేసి, రంగనాయక సాగర్ నాగం చేసి, అన్నపూర్ణ రిజర్వాయర్ నాగం చేసిన ఒక దుర్మార్గుని, ఒక భూ బకాసురుని తీసుకొచ్చి పెట్టిరు. అంటే పబ్లిక్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. సో ఆటోమేటిక్గా ఓట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే రఘునందన్ కావాలని వీళ్ళు ఏదో పిచ్చి కళలు అంటారు కానీ అదంతా వర్కౌట్ కాదు. వీళ్ళంతా ఒకటే, వీళ్ళు రావులంతా ఒకటే ఉన్నారు. ఇప్పుడు వెంకట్రామరెడ్డి పోటీ చేసేది రఘునందన్ రావు గెలుపు కోసం. ఖచ్చితంగా వాళ్ళకి పైసలు ఆజుబాజు పంచుకోవడానికి ఇదంతా. ఆయన ఏటీఎంని ఆయన నడుముకి కట్టిర్రు, రఘునందన్ నడుముకి. ఇది ఎటు పోతే ఏటీఎం అటు పోతుంది అంతే. ఇవి నన్ను ఇట్టుకున్నా పర్వాలేదు అనేటోడు అంటూనే ఉంటాడు, ఇలా ట్రోలర్స్ కొదవలేదు వాడు ఇంట్లో సల్ల కూర్చొని వాడు ఏమని అనుకోని. జరిగేది ఇదే, అసెంబ్లీలో మేము గదా చెప్పినాం. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇలా నేను ఏదో ఫోటో పెట్టినా అండి, ఏదో ఫోటో పెడితే నాది ఏదో ఫోటో పెడితే మా రఘునన్న వినని మీరు రఘునన్నకి చెప్పరా పోయి, మీ రఘునందన్ అన్నకి చెప్పు, అన్నా నువ్వు గెలుస్తున్నావు, నాకు చెప్తే ఏం లాభం? సరే, రఘునందన్ రావు గెలుపు కోసమే వెంకట్రామరెడ్డి రంగంలోకి దించిరు అనుకుందాం. అవును, రాబోయే ఎంపీ ఎలక్షన్లో రఘునందన్ రావు గెలవబోతుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వీళ్ళ దొంగ లెక్కలు అసెంబ్లీలో అర్థమైపోయింది. ఇంకోటి మొత్తం 400 సీట్లు మధ్య అంత పిచ్చిలేసింది. జగన్ చూస్తే 175 అటు అంటాడు, 25 అటే అంటాడు. అంటే ప్రతిపక్షాలని ఉండనీయమని చెప్తారు ఇండైరెక్ట్గా. ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాలి, కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఉండాలి. వాజ్పేయి గారి సిద్ధాంతాలతో ఇవాళ నడవట్లేదు ఈ దేశం. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్క సీటు తేడా అయిందని ఆయన అప్పుడు గవర్నమెంట్నే వదులుకున్నాడు. ఆ చరిత్ర మనకు తెలిసింది. ఇవాళ కొనుక్కుంటారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు మేనేజ్ చేసుకొనే వెళ్తున్నారు అనేది ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నీలం మధు ఖచ్చితంగా గెలుస్తాడని కోరుకుంటున్నాం. కానీ ఆ ఇద్దరు నాయకుడు వెంకట్రామరెడ్డి, రఘునందన్ రావు, వెలమారెడ్డి ఇద్దరు నాయకుల్ని ఎదుర్కొనే శక్తి, కెపాసిటీ నీలం మధుకు ఉందంటే ఏం చెప్తారు? ప్రజలకు ఉంది, జనానికి ఉంది, జనం నమ్ముతారు ఖచ్చితంగా. మరి అట్లా మాట్లాడితే ఎంతో హేమీలండి ఇలా రఘునందన్ గారు అండ్ మన బండి సంజయ్ గారు కానీ, ఈటల్ గారు కానీ మరి ఊహించలే ఓడిపోతారని. ఎంత దారుణంగా ఓడిపోయారు. అదే రిపీట్ కాబోతుంది ఏది మన మెదక్లో. రఘునందన్ గారు ఏంటంటే ఖచ్చితంగా గెలుపు అని అనుకుంటుండు కానీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ కొత్త ప్రభాకర్ ఇంట్లో 10 రోజులు పండుకుంటే ఆడు పబ్బుల ప్రభాకర్ అని కూడా నీకు తెలుసు. ఆ పబ్బుల ప్రభాకర్ గారి చేతిలో అంత చిత్తుగా ఓడిపోయిన మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి వస్తుర్రు అంటే వెంకట్రామిరెడ్డి ఉన్నాడు, మనకు ఓట్లు పుషప్ చేస్తాడని వస్తుర్రు అంతే. కానీ ఇక్కడ అభ్యర్థుల ఫేసు ఆ బొమ్మ కనిపించే అవకాశం లేదు. సెంట్రల్లో బీజేపీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలన్న చర్చ బలంగా జరుగుతున్న నేపథ్యంలో నేను కూడా రీసెంట్గా చేవెళ్ళ నియోజకవర్గంలో తిరిగిన. సో చాలామంది సరే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే కానీ సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రఘునందన్ రావు ఫేస్ చూడకున్నా కానీ నరేంద్ర మోదీ గారి బొమ్మ చూసి అక్కడ ఓట్లు పడే అవకాశం ఉంటుంది. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఏది కావాలన్నా లోకల్ గవర్నమెంట్సే ఉంటుంది.
ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇదంతా చేసేది ఇప్పుడు కొత్త ప్రభాకర్ ఇన్నేళ్ళ నుండి ఏం పొడిచిండో అందరికీ తెలుసు. ఆయన ఊరు పేరు తెలియదు, ఆయన మండలాలనే తెలియదు, ఏది తెలియదు. ఒక డమ్మిగాని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆ డమ్మిగాడు, ఈ వెంకటరామిరెడ్డి, వీళ్ళందరూ, ఈ హరీష్ రావు, వీళ్ళందరూ రఘునందన్కి సపోర్ట్ చేయాల్సిందే, చేస్తారు. ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మీకు దీనికి నిదర్శనం ఏంటి అంటే, మీ కాలేజీ టీవీ కామెంట్స్ చదువుకోండి, నేను అందరిని నిజమో లేదో మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఖచ్చితంగా ఒకటే. ఇప్పుడు మళ్ళీ అదే నినాదమా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఖచ్చితంగా ఒకటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం పైన మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఒకవేళ పెడితే మొత్తం స్వీప్ చేసి పారేస్తుంది, అంత వేవ్ ఉంది. సో ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మెదక్ గెలుస్తుంది. సో ఎవరు అవునన్నా కాదనన్నా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాల కాలం పాటు అదే నాయకులు అందులో ఉండి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే చూసి ఉన్నోళ్ళు ఈ మధ్యకాలంలో మీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారా? మీరు కూడా ఆ పార్టీ పైన పోరాటం చేసి ఉన్నారు. మీరు కూడా నిర్బంధాలు, జైలు జీవితం, అక్రమ కేసులు చూసారు. మీరు స్వాగతిస్తూ ఉన్నారా అటున్న నాయకులు ఇటు వస్తూ ఉంటే? అంటే నాయకుని బట్టి ఉంటుందండి. ఇవాళ బీఆర్ఎస్కి కోవట్ ఉన్నాడు అనుకోండి, బీఆర్ఎస్ కోవట్ ఉన్నాడు అనుకోండి కాంగ్రెస్ పార్టీలో, వాడు బయటికి వెళ్ళి వచ్చే రియల్ నాయకుడిని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాడికి బీఆర్ఎస్ వాడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు సిద్దిపేటలో మా దగ్గర ఏం జరిగిందంటే, కొంతమందికి హరీష్ రావు బ్రీఫింగ్ చేసిండు, చక్రధర్ గారు రాగానే లొల్లీలు పెట్టుండ్రు అని. బీజేపీలో వేరేప్పుడు అదే చేసారు, ఈడికెళ్ళి వచ్చినా అదే చేశారు. కానీ మా హైకమాండ్కి మాత్రం నా మీద ఒక క్లారిటీ ఉంది. నా కేసులు ఏంది, వీడేంది, చరిత్ర ఏందని తీస్తే జెన్యున్గానే ఉంది. అంటే లోకల్ వీళ్ళు ఒక చేసి రాకుండా చేస్తే కూడా పై లెవెల్లో మాత్రం ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనే క్లారిటీ మాత్రం కన్ఫామ్గా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ చరిత్ర ఏందనేది చూస్తున్నారు కరెక్ట్గా. ఇప్పుడు చక్రధర్ ఇన్ని కేసులు ఎదుర్కొన్నాడు, మరి గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు అని కూడా వాళ్ళు చెక్ చేస్తారు కదా. అంత పిచ్చోళ్ళు అయితే కాదు, అయితే వాళ్ళు ఇంత పొజిషన్కి రారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూడండి, వేరే పార్టీలకి వెళ్ళి వచ్చిండు. మరి అదే పార్టీలో ఉన్న ఎంతో మంది ఉన్నా వాళ్ళు ఎందుకు సీఎం కాలేకపోయారు అంటే, ఆ పోరాడిన తత్వం ఒకటి ఉంటుంది, కొట్లాడే తత్వం ఒకటి ఉంటుంది. ఎంత గట్టిగా వాయిస్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారి ఇంటి తలుపులు వెలిగినాయి, బెడ్రూమ్లోకి వెళ్ళి ఎత్తుకపోయారు. నా ఆఫీస్ తలుపులు వెలిగినాయి, నన్ను ఎత్తుకపోయారు. హరీష్ రావు ఇంటి తలుపులు వెలుగుతాయి ఒకరోజు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, జరగాలి కూడా. అంటే చరిత్ర చూసింది, ఎవడెవడైతే కష్టపడ్డారో, కోదండరామ్ ఇల్లులు వెలగలేదా, తీన్మార్ మల్లన్నది వెలగలేదా, మేము ఎవరవండి కొట్లాలే. అందుకే అడ్డమైన కేసులు పెట్టి మమ్మల్ని ఒప్పలేసారు. మాకు ఏ పని అండి రేపులతోటి, మాకు ఏ పని? రేపులు చేసేటోడు మా లెక్క ఉండడు, బీఆర్ఎస్లు ఉంటారు సైలెంట్గా, సందేట్లో సడేమియా అన్నట్టు ఉంటుంది వాళ్ళ కథ. మాకు చేత కావు. ఇంత పేరు పెట్టుకొని ఇంత తెలివితేటలు ఉండి ఇంత డబ్బు సంపాదించి ఇంత సేవ చేసేటోడు రేపు కేసులో పోతాడు, అది ఒకరికి కదా తెలివి ఉండాలి కదా. అంటే ఎంత ఫ్యాబ్రికేటెడ్ కేసులు. కోర్టు తీర్పిచ్చింది, ఆడు చేయలేరా బాబు అని. ఇక మీదట కూడా నా పదాలు వాడితే ఈ ఎలక్షన్స్ తర్వాత వాడు డైరెక్ట్ వాడి మీద డిఫమేషన్, పరువు నష్టం కేసు చేసి పారేస్తా. ఎన్ని కేసులు ఉన్నాయా? ఇంకా ఒక 4 ఉన్నాయి అంతే. 4 కేసులు కొట్టేస్తారు. అధికార పార్టీలో పోగానే ఎన్ని కేసులు మాఫీ అయినాయి? అధికార పార్టీ కాదు, వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇన్ని రోజులు అధికారులంతా కప్పిపెట్టి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మరి రాధాకృష్ణారావు గురించి మాట్లాడదాం.